ఓం. శ్రీరామశరణం మమ 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 శ్రీరామశరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ పూట సంశయాలను తెలుసుకున్న వాళ్ళు ముందు చేయెత్తండి, నన్ను హ్యాండ్ సైన్ చూపించండి. ఎవరికి ఏం సంశయాలు లేవా? వసుంధర అన్మ్యూట్ చేసుకోమా. జై శ్రీరామ్ స్వామి. స్వామి, నాకు ఒక సందేహం ఏంటంటే, స్వామి, ఈ జగత్తులోని మనుషులు, వస్తువులు, వీటికి స్థూలత్వం లేదు అన్నారు కదా. నాకు స్థూలంగానే కనిపిస్తున్నాయి స్వామి. నా దృష్టిని సరిచేస్తారా స్వామి? ఇప్పుడు మనం చేస్తున్న పని అదే వసుంధర. స్థూలంగానే ఎవరికైనా అనుభవానికి వస్తాయి. స్వర్గానికి వెళ్ళినా కూడా స్థూలంగానే అనుభవానికి వస్తుంది. బ్రహ్మలోకంలో కూడా స్థూలత్వం అనుభవానికి వస్తుంది. కానీ స్థూలత్వం నందు విశ్వాసము కలిగి ఉండడము లేకపోవడంలోనే తేడా ఉంటుంది. వస్తువుని స్పష్టంగా గ్రహించగలిగి ఉండడం, అనుభూతి యొక్క స్వరూపాన్ని కూడా గ్రహించగలిగి ఉండటం ఏదైతే ఉందో అది జ్ఞానం అని చెప్పి పేరుతో చెప్పబడుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు స్థూలత్వ భ్రాంతి పోతుందన్నమాట. అంటే ఈ శరీరం మనకి ఏమవుతుందో అనే ఒక గాబరా భయం మనం అందరిలో చూస్తూ ఉన్నాం కదా. అంటే అనారోగ్యం కలిగినప్పుడు, లేకపోతే అయిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ లాంటివి కానీ, లేకపోతే కనపడకపోవడం పోవటం కానీ, మనిషే కనబడడం లేదు అనుకున్నప్పుడు ఎంతో గాబరా పడతారు. ఏదో అయిపోయింది అనుకుంటారు. దీనన్నిటికీ కూడాను స్థూలత్వ భ్రాంతియే కారణం. తత్వాన్ని అంటే వస్తువుని నేను అడిగినప్పుడు చెబుతున్నా, తత్వాన్ని స్పష్టంగా విచారణ చేయనందువల్ల ఉన్నట్లుగా ఈ వస్తువు ఏమిటి, ఈ అనుభూతి యొక్క స్వరూపం ఏమిటి అనే విచారణ చేయనందువల్ల ఇదిగో ఈ లోకం ఇలా ఈ భ్రాంతితో కూడి నడుస్తూ ఉన్నది. ఈ లోకంలోనే ఈ భ్రాంతి లేకుండా నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నడిచే వాళ్ళే బ్రహ్మవేత్తలు అని చెప్పి పేరుతో చెప్పబడుతున్నారు. వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. సో ఈ పరమజ్ఞానం ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు స్థూలత్వాన్ని అనుభూతి మాత్రంగానే దర్శిస్తారు తప్ప ఎక్కడేదో కొంపలు మునిగిపోతున్నాయి అనే భ్రాంతి వాళ్ళకు ఉండదు, ఆందోళన ఉండదు. అది సంగతి. ఇక అనుష్ఠానాలు, వ్యవహారాలు మరి ఇవన్నీ ఎరిగి ఉండి కూడా రామాయణంలో మనం చూస్తాం, దండకారణ్యంలో ఎన్నో మున్యాశ్రమాలు ఉన్నాయని, కొన్ని వందల వేల మంది అక్కడ తపస్సులో అనే కార్యక్రమంలో మునిగి ఉన్నారు, అనుష్ఠాన కార్యక్రమాల్లో. మరి వీరెవరికి ఈ తత్వం తెలియదు అంటే వారందరూ ఈ తత్వంలో నిష్ణాతులే. అయినా కూడా మరి ఈ తపస్సులు, వ్యవహారాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ జ్ఞానం వింటూ ఉంటే స్పష్టంగా నీ అంతటి నీకే అది బోధపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినా కూడా అది స్పష్టంగా అతుక్కోదు. కొంత పరిశ్రమ అవసరం, కొంత ముందుకు వెళ్ళే కొలది ఓహో ఎందుకు చేస్తారు ఇది, వారికి ఇతరమైన అవసరాలు కానీ కోరికలు కానీ లేవు. లేకపోయినా కూడా మరి ఇంకో పనే ఉంది, కేవలత్వాన్ని కైవల్యంతో ఉండటం తప్ప ఇంకో పనేం లేదు వాళ్ళకి. వాళ్ళు కేవలంలే ఉన్నారు. ఈ సాధించిన దాంట్లో ఒక ఆటగా, పరమాత్మ యొక్క ఆరాధనగా జీవితాన్ని సాగిస్తారు. వాళ్ళకి కావాల్సిందంటే ఏం లేదు. వాళ్ళు ఏమీ లేక, సంపాదన సామర్థ్యాలు లేక అడవుల్లో కూర్చోలేదు,
ఆ నారబట్టలు లేకపోతే ఒంటి మీద గుడ్డ ఉందా లేదా అన్న ధోరణిలో వాళ్ళు అనుష్ఠానాలు చేసుకోలేదు. సుదీక్షణ మహర్షి ఆయన ఒంటి మీద బట్ట లేదని చెప్పారు. మరి సీతారామ లక్ష్మణులు ఆయన చెంత కూర్చున్నారు. అనేక ఆశ్రమ వాసులందరూ కూడా ఆయన దగ్గర ఉంటారు. సుఖ మహర్షి గురించి వింటూ ఉన్నాం. మరి వీళ్ళందరికీ ఏమిటి, డబ్బు లేక బట్టలు కొనుక్కోలేదా? ఎందుకు అలా ఉన్నారు? పోనీ అదొక వేషం వేశారా? అదొక ప్రదర్శనయా? ఇదేది కాదు. వారు ఒక అనుష్ఠానంలో ఉన్నారు. ఈ అనుష్ఠానం రూపం అలా ఉంటుంది. ఏమిటి దాని ఫలితము అంటే, సమస్తమైన తపస్సులు, కర్మలు అవన్నీ కూడా ధార్మికంగాను జ్ఞానవంతంగాను చేయబడ్డప్పుడు వాటిల్లో వైష్ణవ శక్తి, వైష్ణవ తేజం అనేది సంపాదించబడుతూ ఉంటుంది. ఈ తేజస్సు అలా అనుష్ఠాన విధానం ద్వారా ఆకర్షింపబడుతూ ఉన్నప్పుడు ఆ జీవితంలో అది పోగుపడుతూ ఉంటుంది. కాబట్టి అది ఎంతగా ప్రోగుపడితే అంతగా సాత్వికత అనేది వెల్లివిరుస్తుంది అనమాట. పూర్ణమైన సత్వజ్ఞాన స్వరూపుడు శ్రీమన్నారాయణుడు. ఆయన ధర్మ పరిరక్షకుడు, ఈ లోకాలకన్నిటికీ కూడాను ఆది మూలం. ఆయన యొక్క ఆలోచనలోనే సమస్తమైన జగత్తులు, సమస్తమైన మనస్సులు ఉన్నాయి. ఏ మనసుకు ఆ మనస్సు తత్స్వరూపమే. ఏ మనసుకు ఆ మనస్సు ఏది భావిస్తుందో దాన్ని పొందటానికి అభ్యంతరం ఏమీ లేదు. ఎక్కడ ఎన్ని పొందబడుతున్నా స్థూలత్వం అనే భ్రాంతితో కూడుకున్న ఈ అనుభూతియే తప్ప వేరే ఏం లేదు. ఇందులో భ్రాంతితో కూడుకొని ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు ఇత్యాదులు, రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళు. భ్రాంతి లేకుండా ప్రయత్నం చేసిన వాళ్ళు విభీషణుడు, ప్రహ్లాదుడు, ఇట్లా మహానుభావులు, బలిచక్రవర్తి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేసిన వాళ్ళు. వీళ్ళందరూ ముల్లోకాలని ఏలారు. ఇంద్ర భగవాను కూడా జయించారు. కానీ స్థూలత్వ భ్రాంతి లేదు. జరగవలసింది ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉందన్న సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ అనుష్ఠాన విధానాలన్నీ ఈ విధంగా జ్ఞానంతో కూడుకొని వచ్చినాయి. ఖచ్చితంగా ఇలానే బట్టలు కట్టుకోవాలి, ఆశ్రమాల్లో పుణ్యాశ్రమంలో ఉన్నవాళ్ళని కానీ లేకుండా ఉండాలని కానీ, ఈ అనుష్ఠానమే చేయాలని కానీ అనేం లేదు. రామాయణంలో మీకు అరణ్యకాండలో మొట్టమొదటిలోనే అనేక విధాలైన అనుష్ఠానాలు, ఉపాసనలు మనకి ప్రస్తావనకి మనకి తీసుకువచ్చారు వాల్మీకి భగవానుడు. వాటిని దర్శించవచ్చు అక్కడ. వాటిల్లో మరలా అనేక శాఖలు, ఉపశాఖలు కలిగి ఎన్నో విధాలైన అనుష్ఠానాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను స్థూల భ్రాంతితో జరిగేవి కావు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే స్థూల భ్రాంతితో జరిగిందా వాళ్ళు రాక్షసులు అవుతారు. అంటే వాళ్ళు పరమజ్ఞానాన్ని పొందలేదు కానీ లోకరక్షణని కాకుండా దురహంకార భావనతోటి తమను తాము తప్పుగా నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆత్మనిర్దేశం వాళ్ళు ప్రోగివేస్తూ ఉన్న ఆ తేజాన్ని వాళ్ళు ఆ విధమైన భావనతోటే దాన్ని వినియోగిస్తారు. ఆ కారణం చేత లోక కంటకులు అవుతారు. అలా కాకుండా పరమజ్ఞానంతో అనుష్ఠానంలో ఉండే అగస్త్య భగవానుడు, వాల్మీకి భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు, ఇలా కనిపిస్తూ ఉన్న వీళ్ళు, నారద భగవానుడు, వీళ్ళందరూ కూడాను పరమ వైష్ణవ స్వరూపులై నిత్యము లోకరక్షణలో లోకహితం కోరుతూ ఉంటారు. వీళ్ళు రూపుదాల్చిన వైష్ణవ తేజాలన్నమాట. ఈ విషయము మీకు రామాయణంలో కశ్యప ప్రజాపతి సిద్ధాశ్రమంలో అదితిదేవితో కలిసి వామన జననం కోసం అని చెప్పి తపస్సు చేసినప్పుడు ఈ మాటల్ని కశ్యప ప్రజాపతి నోటి నుంచే వింటాం. అట్లనే విష్ణు భగవాన్ నోటి నుంచి కూడా వింటాం. ఆ సర్గలు చదివితే బాలకాండలో కనిపిస్తుంది. ఇది నేను చెబుతున్న మాటలు అర్థం అవుతాయి. కాబట్టి అందరూ ముందు పరమజ్ఞానాన్ని పొందాలి, ఆ తర్వాత నిత్యానుష్ఠానం ఉన్నప్పుడు అప్పుడు అర్థమైందా వసుంధర? అర్థమైంది. జై శ్రీరామ్. ఇంకా
ఆ, ఇంకా ఇంకా వింటూ ఉండాలి. ఇది నీకు నిత్యకృత్యం అనమాట. ఉదయం లేచి ఎలా అయితే కాలకృత్యాలు మిగతా పనులు ఎలా అయితే తీర్చుకుంటూ ఉంటావో అదే విధంగా ఇది నిత్యం అనే పనిగా దీన్ని తీసుకోవాలి. ఈ విచారణని, ఈ సత్సంగం అనే కార్యక్రమం లేకుండా ఒక్క రోజు కూడా గడవకూడదు అన్నట్లు ఉండాలి. అది అది పాత వాటిని వినటమా, లేకపోతే కొత్తగా ప్రతిరోజు పార్టిసిపేట్ చేయటమా, లేకపోతే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రశ్నలు వేసి తెలుసుకోవడమా, ఇట్లా ఈ పనికే నీ టైంని కొంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కొంత కాదు, పోయే కొంది పూర్ణంగా దానికే ఇన్వెస్ట్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఒక్కసారిగా మనం హఠాత్తుగా బస్సులోంచి దిగలేం కదా. రాంగ్ స్టాప్ రాంగ్ రూట్ లో వెళ్తుంది బస్సు అని తెలిసిన నెమ్మదిగా దిగాలి. సో అలా ఈ స్థూలత్వ భ్రాంతి నుంచి వదిలిపోవచ్చు. ఓకే, అర్థమైంది స్వామి. అర్థమైంది స్వామి. జై శ్రీరామ్. నెక్స్ట్ భాగవత్. జై శ్రీరామ్ గురు గారు. తృష్ణకి ఇంకా రోజు మనకి వచ్చే కోరికలు ఉంటాయి కదా గురువు గారు, వాటికి డిఫరెన్స్ ఏంటో అర్థం కావట్లేదు గురువు గారు. సరే, ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఈ భావనలన్నీ అర్థం కావాలన్నా, ఈ జ్ఞానం అర్థం కావాలన్నా మీకు భాషలో మెల్లమెల్లగా పట్టు కావాలి. లాంగ్వేజ్ మీద ఏదో ఒక భాష, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, ఇంకేదన్నా భాష, ఏదో ఒక దాంట్లో పట్టు కావాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకో. తర్వాత ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి వాస్తవానికి మీరు చేస్తున్న పోస్టుల్లోనే సమాధానం ఉన్నది. మీరు పోస్టుల్ని వీటిని పబ్లిష్ చేస్తున్నారు, వాటిని షార్ట్స్గా ఫామ్ చేస్తున్నారు కదా. ఒక కోరిక, ఇప్పుడు ప్రొద్దుటే లేచావు, బ్రష్ చేసుకోవాలి, ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి, నీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, బ్రష్ చేసుకోవాలనేది కోరిక. దాంట్లో మళ్ళీ చిన్న చిన్న వాటిగా ఫ్రాగ్మెంట్స్గా చిన్న కోరికలు అనమాట. అంటే బ్రష్ చేసుకోవడం అనేది ప్రధానమైన కోరిక అవుతుంది అక్కడికి. దాంట్లో ఈ పొడుగు బ్రష్ తీసుకోవాలి, పొట్టు బ్రష్ తీసుకోవాలి, లేకపోతే ఈ పేస్ట్ వాడాలి, లేకపోతే ఈ పౌడర్ వాడాలి, ఇలా నువ్వు, లేకపోతే ఈ దంతకాష్టం తీసుకోవాలి. దంతకాష్టం అంటే ముఖం పుల్లలు అంటారు, వేప, గానుగ, ఉత్తరేణి, నల్లతుమ్మ, ఇలా కొన్ని చెట్లు ఉంటాయి. ఈ పుల్లల్ని కూడా వాడతాం. అది అసలు యాక్చువల్గా మనం చేసేది పూర్వం. ఇలా ఆ పని పూర్తి చేయడంలో నీకు మళ్ళీ చాలా కోరికలు కలుగుతాయి. ఈ రోజు ఇది చేద్దాం అంటావు, అది కోరిక అక్కడ డిసైడ్ అయిన తర్వాత. సో ఒక కోరిక ఎందుకు కోరిక చాలా కోరికలుగా అది ఉంటుంది. ఈ కోరిక ప్రధానమైనది తీరటంతో ఈ ఉప కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి. ఈ కోరిక కూడా మాయమైపోద్ది. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? స్నానం చేస్తానంటావు. ఓకే, ఏ సోప్ తోటి చేయాలి, ఏ షాంపూ యూస్ చేయాలి, ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ కోరిక తీరిపోయింది, ఆప్షన్స్ కూడా మాయమైపోయినాయి, కోరిక కూడా మాయమైపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి? అలా నిరంతరం నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా రాత్రి నిద్రలోకి జారుకునేంత వరకు కూడాను నీ మనస్సు శారీరక అవసరాల రూపంలో, అంటే నీ బాడీలీ నీడ్స్ రూపంలో కానీ, లేకపోతే నేను ఫలానా వాడిని, నేను భాగవత్ సాయిని, శ్యామ్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయిని, మా అమ్మ పేరు ఫలానా, నాకు చెల్లి అక్క ఉంది, నాకు తాత నానమ్మ వీళ్ళందరూ నన్ను రోజు తలుచుకుంటారు, వాళ్ళతో నా ఇంటరాక్షన్ ఉంది, వాళ్ళకి ఫలానా పని చేసి పెడతానని చెప్పాను, అది ఒకటి చేసి పెట్టాలి, ఇటువంటివన్నీ ఉంటాయే. వాళ్ళ మనసు దోచుకోవాలి, వాళ్ళకి ఇష్టం వచ్చేట్లుగా నేను నడుచుకోవాలి. ఈ అవసరాలు కొన్ని కోరికలు అనమాట. ఈ కోరికలను తీర్చుకోవటానికి నీకు నిరంతరం కూడాను ఆయా స్టెప్స్ లో మరలా సబ్ డిజైర్స్ అనేవి చాలా ఉంటాయి, సబ్ వాంట్స్. ఇవన్నీ ఇప్పుడు మీరు ఎట్లా సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు, ఎట్లయితే ఒక మాడ్యూల్ని డెవలప్ చేసేటప్పుడు దాంట్లో మళ్ళీ చాలా ఫ్రాగ్మెంట్స్ చేసి చాలా అదంతా ఎట్లయితే రాస్తారో, షెడ్యూల్ డాక్యుమెంట్ చేస్తారో,
అట్లా నీ బ్రెయిన్ తెలియకుండానే నువ్వు నోటీస్ చేయకుండానే అలా ఫ్రాగ్మెంటేషన్స్ చేసుకుంటూ చక్క పనులు చేసుకుంటూ ఉంటుంది. లక్షల కొలది కమాండ్స్ ఇచ్చుకుంటూ వాటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ ఆ కమాండ్స్ తోటి ఈ లిమ్స్ని వీటన్నిటిని కూడా ప్రాపర్గా యాక్ట్ చేసేటట్లుగా పనిచేసేటట్లుగా చేస్తూ నీకు తెలియకుండానే కొన్ని కోట్ల కమాండ్స్ ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పడుకునేదాకా జరుగుతాయి. ఇవన్నీ కోరికలే, ఇవన్నీ డిమాండ్స్. ఇలా ఒకదాని వెంట ఒకటి ఒక్కసారి ఒక క్షణం కూడా, ఒక్క మిల్లీ సెకండ్ కూడా ఆగకుండా వెళ్తూ ఉంటుంది చూసావు, అదే నిలబడి ఉంటుంది చూసావు. ఇదంతా కలగలిపి ఏదో ఒక జీవితం అనే ఒక అనుభూతి నడుస్తూ ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది. దానికి అవసరాల రూపంలో అట్లా నిరంతరం చేస్తూ ఉంటాం. దీన్ని తృష్ణ అంటాం. విడిగా చూస్తే కోరిక అంటాం. బ్రష్ చేసుకోవాలన్నది కోరిక, దాని తర్వాత మళ్ళీ ఇంకో పని చేయాలన్నది కోరిక. ఇలా కోరికలు అలా నిరంతరం ఉంటూ ఉంటే దాన్ని తృష్ణ అంటాము. ఒకదానిగా చూసేటప్పుడు కోరిక అనే పేరుతో చెప్తాం, అంతే. ఇట్స్ ఎ చైన్ ఏమో తృష్ణ, విడిగా ఉండే ఒక బీడ్, ఒక లింక్ వచ్చేటప్పటికి కోరిక. క్లియరా? క్లియర్ గురుగారు. సో ఇది తెలుసుకోవాలి. మొట్టమొదట ఇవి తెలియాలంటే థ్యాంక్ఫుల్నెస్ అనే ఒక మాట ఉంది. నువ్వు మొట్టమొదటి చేసిన స్టార్ట్ అదేగా. అవును గురుగారు, కృతజ్ఞత. సో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడు అడాప్ట్ చేసుకోగలుగుతాం? ఎవరైనా మనకు సాయం చేశారు, ఆ సాయం యొక్క విలువ తెలియకపోతే ఈ కృతజ్ఞత అనేది కంటికి కనపడదు, ఎక్కడ అనుభవానికి రాదు. ఎందువల్ల? నేను గొప్పవాడిని, నాకు అన్ని తెలుసనే ఒక భ్రాంతి ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇది మొట్టమొదట చిన్నతనంలో, మీ ఏజ్లో ఒక 40 ఏళ్ళు వచ్చే వరకు కూడాను ఇది బాగా కనిపిస్తుంది. మెల్ల కొంతమందికి ఏమో జీవితకాలం ఉంటుంది ఇదే లక్షణం. కానీ మనకు తెలిసింది లిమిటెడ్ అని, ఎప్పటికీ లిమిటెడేనని అర్థం చేసుకున్నవాడు ఆయా అవసరాల్లో అంది వచ్చేవాడిని గురువుగా దర్శిస్తాడు. దర్శించి థ్యాంక్ఫుల్గా ఉంటాడు, అంటే కృతజ్ఞుడై ఉంటాడు, కృతజ్ఞతతో ఉంటాడు. ఓకే. ఎప్పుడైతే ఈ లక్షణం ఏ ఒక్కరిలో అయినా ఎవరిలో అయినా ప్రవేశించిందో వాళ్ళు పరమ గురువుని చూడటానికి అర్హులవుతారు. ఆ కృతజ్ఞత కలిగిన వాడికి మాత్రమే పరమ గురు దర్శనం లభ్యం అవుతుంది. ప్రక్కనే నీ తండ్రి రూపంలోనో, తాత రూపంలోనో, మరొక బంధువు రూపంలోనో, మరొక రూపంలోనో గురువే ఉన్నా కూడా గురుత్వాన్ని నువ్వు దర్శించలేవు అక్కడ. అర్థమవుతుందా? సో దీన్ని నేర్చుకుంటే ఆ తర్వాత మిగతావన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎవడి కోసం చూస్తారు? మా అమ్మ నాయన కన్నారు కదా, నాకంటే వాళ్ళకి ఎక్కువేంటి, నా వైపే చూడాలి. ఇది పిల్లల యొక్క లక్షణం. పిల్లలనే కాదు, ఎప్పుడైనా సరే ఇతరుల కోసం ఎదురు చూచేవాళ్ళు, అంటే ఇతరుల సహాయం కోసం ఎదురు చూచేవాళ్ళు దానికి అలవాటు పడిన తర్వాత ఏ రిలేషన్లో అయినా సరే అది ఇతరులు చేసే దాని యొక్క, ఇతరుల యొక్క బాధ్యతగా దాన్ని దర్శిస్తారు తప్పితే తమకు జరుగుతున్న సహాయం క్రింద, వాళ్ళ సమయాన్ని మనకు వెచ్చిస్తున్నారు అనే దాని క్రింద దాన్ని చూడరు. ఇదే కృతజ్ఞత లేకపోవడం అంటే. అది ఎవరైనా కావచ్చు, పెద్దలకి పిన్నలు కావచ్చు, పిన్నలకి పెద్దలు కావచ్చు. ఎందుకంటే ఇచ్చే చెయ్యికి లిమిటేషన్స్ ఉంటాయి, అడిగే చెయ్యికి ఉండవు. పైగా ఎప్పుడూ ఇస్తున్నారు కాబట్టి బ్యాంకు లాగా దీనిలాగా ఏది ఒక ఏటీఎం దీంట్లో కనుక వచ్చిన డెబిట్ కార్డు తీసుకెళ్తే టకటగా వచ్చేసినట్లుగా డబ్బులు ఆ తల్లిదండ్రులు నిరంతరం, లేకపోతే అన్నలో, లేకపోతే ఇంకో పెద్దలో ఎవరో నిరంతరం చెప్తూనే ఉన్నారు కాబట్టి, ఇస్తూనే ఉన్నారు కాబట్టి మనకు అక్కడ ఆ విలువ అనేది కూడా మనకు అర్థం కాదు. ఈ కారణం చేత వీళ్ళు ఎప్పటికీ కూడా తత్వదర్శనం చేయలేరు, అది పెద్దలైనా కానీ పిల్లలైనా కానీ. ఉదాహరణకి ఏ తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో, ఏ తండ్రినో, తల్లినో
చూసుకుంటూ ఉన్న పిల్లల విషయంలో పిల్లలకైనా సరే ఇది మనం గమనించగలుగుతాం. ఎందుకంటే అవతల పెద్దవాళ్ళల్లో వాళ్ళ డిమాండ్స్ అంత ఉండదు. ముందు శారీరకమైన అవసరాలు, ఆ తర్వాత మానసికమైన అవసరాల డిమాండ్స్ కూడా ఉంటాయి. అవి వాటికి అంతు పొంతు ఉండదు. వాటికి ఒక రీజన్ అంటూ కూడా ఉండదు. అంటే ఎవరి రీజన్ వాళ్ళకు ఉంటుంది, అది వేరే సంగతి. అలానే పిల్లలను చూస్తే తండ్రి తొలినాళ్లలో పెద్దగా ఆస్తిపరుడు కాకపోయినా ఏదో అంతంత మాత్రపు కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి చాలా సంపాదించి ఒక స్థితికి చేరి ఆ పిల్లల్ని వాళ్ళకి ప్రేమతోటి సాకుతుంటే ఆ పిల్లలు అంటారు, ఏంటి మీరు చేసింది, ఏం సాధించారు, ఏం సంపాదించారు, మేమైతే ఎంత సంపాదిస్తామో అని చెప్పి అంటారు. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఎండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ లక్షణం, ఆ ఆలోచన వస్తుంది. అదే థ్యాంక్ఫుల్నెస్ అనేది ఒక్కటి కనుక వీళ్ళలో కనుక ప్రవేశిస్తే పిన్నలే కానీ పెద్దలే కానీ మరొకళ్ళు కానీ వాళ్ళు పరమ గురు దర్శనం చేస్తారు. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఎవరెవరో వస్తుంటారు గురువులన్న ఇట్లా ఈ పనిలో ఉండడం వచ్చి డిమాండ్ చేస్తాడు, ఇదేంటండి చెప్పండి మీరు నాకు. ఎందుకు చెప్పాలి నీకు? ఒక్క నిమిషం ఆలోచించి. ఎన్నో జీవితాల్లో కష్టపడి నేను అనుభవిస్తున్న జ్ఞానాన్ని నీకు ఇవ్వమని అడుగుతున్నావు. నాకు తరిగేది లేదు, నాకు పెరుగుతుంది నీకు ఇచ్చేటప్పుడు. కానీ దాన్ని ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇవ్వమని శాస్త్రం చెప్తుంది. అలానే అంతరాత్మ కూడా చెప్తున్నది. శాస్త్రమే అంతరాత్మ, అంతరాత్మయే శాస్త్రం. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ అందరికీ అర్థం కావాలంటే, ఇప్పుడు సాయి చెప్తున్న చెప్తున్న మాటలు, భగవత్ వింటున్న మాటలు అతనికి అర్థం కావడానికి కొంత సమయం పట్టుద్ది. ఎందుకంటే భాష లేదు బొత్తిగా, అంతా సంకర భాషలో నడుస్తుంది లోకం అంతా. ఇప్పుడు ఈ వయసు పిల్లలందరూ కూడా చాలా తక్కువ మంది చక్కని భాషలో మాట్లాడగలిగే వాళ్ళు. స్పష్టంగా దేని మీద కూడాను పట్టలేదు. ఆ కారణం చేత కొంత సమయం తీసుకుంటుంది విషయాలు అర్థం కావడం కోసం. మొదట్లో కష్టం అనిపిస్తాయి, కానీ కొంచెం స్వల్ప శ్రమ చేస్తే ఆ తర్వాత ఇవన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి, చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది సంగతి. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి కొంచెం ఎక్కువే చెప్పాను నేను నీకు. కోరిక ఎందువల్ల కలుగుతుంది అనే ప్రశ్న రావాలి. అది కూడా వచ్చింది. అదే నువ్వు అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎందుకు వస్తుంది కోరిక? నువ్వేం గమనించావు? అంటే ఒక గోల్స్ కానీ ఏదైనా చూసినప్పుడు లైక్ అది మనకు వాంటెడ్ గా ఉన్నప్పుడు వచ్చింది లాగా అనిపించింది గురుగారు. సరేనమ్మా, వింటూ ఉండు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దీనికి నేను. అజ్ఞానం వల్ల కోరిక వస్తుంది, అది గుర్తుపెట్టుకో. అహంకారం వల్ల కోరిక కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఇట్ టేక్స్ టైం. మీరు లక్కీగా ఆ పనిలోనే ఉన్నారు కాబట్టి, దానికి సంబంధించిన పనిలో ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా పట్టుబడుద్ది. అదే మాటలు, అదే భావాలు అవే వింటూ ఉన్నారు కాబట్టి. కాకపోతే ఒక పెద్ద ప్రమాదం ఉంది మీకు. ఏంటో తెలుసా అది? అది గమనించగలిగితే మీరు బయటపడతారు. ఇంతకుముందు చెప్పిన మాటలన్నీ కూడా దానిదే. ఏంట పెను ప్రమాదం అంటే, ఏ విధంగా అయితే నీ ఇంట్లో ఉండే కుర్చీ, బల్ల, పెన్ను, పేపరు, కత్తి, అలానే ఆ వంటగది, ఆ వ్యవహారం, అట్లానే మీ బ్యాంకుల్లో డబ్బులు, మీ వెహికల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు అలా చూస్తూ వచ్చావు కాబట్టి, మీ నాయన తీసుకొచ్చి ఇస్తున్నాడు కాబట్టి, వాటి మీద నీకు పెద్దగా విలువ కానీ ఆ ఫెసిలిటీస్ అన్ని ఉండటం వల్ల నీకు కలుగుతున్న ఆ గొప్ప సౌకర్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు తప్పితే దాంట్లో దాన్ని గణించవు నువ్వు. ఇదే పెద్ద ప్రమాదం. దాని విలువ తెలియదు. సో ఇటువంటి చోట్ల పనిచేసే వాళ్ళకి, గుళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఆశ్రమాల్లో పనిచేసేవాళ్ళు, గురువుల చెంత సహాయకులుగా ఉంటున్న వాళ్ళు, వీళ్ళకుండే పెద్ద ప్రమాదం ఏమిటంటే, మనకి ఇంక తెలియంది ఏముంది అని అనిపిస్తుంది కొంచెం చూడగానే. ఆ కారణం చేత అంతా అందుబాటులో ఉంది కాబట్టి దాని మీద నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం గనక తప్పించుకోగలిగితే బయటపడతారు. ఇప్పుడు ఇంట్లో ఒక టీచర్ ఉన్నారు,
ఆయన టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఆయన చెప్తుంటే పిల్లలందరూ వింటారు బయట, కానీ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుంటే ఆ సొంత పిల్లలు వినరు. వీళ్ళు చెప్పే మాటలు నీకు ఇంతే తెలిసి ఇంతకంటే ఏం తెలియదు అంటారు. ఇది బ్రహ్మదేవుడికైనా తప్పదు. అందుకనే బ్రహ్మదేవుడైనా సరే అడిగితే మాత్రమే చెప్పాలని చెప్పేశారు. అడగకుండా చెప్పకూడదు. అడిగే ఆ వేడుకోలులో శ్రద్ధ, వినయము, కృతజ్ఞత అనే 3 లక్షణాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తారు. ఆ 3 కలిగి ఉంటే కనుక వాడిని స్వీకరిస్తారు. అలా లేకుండా మన ఇద్దరం ఒక చోటే ఉంటున్నాం, ఫ్రెండ్స్ అన్నాడు అనుకో, ఫ్రెండ్గా ఉంటాడు, నీకు ఇస్తాడు, ఆయన కావాల్సింది తీసుకుంటూ ఉంటాడు, ఇస్తాడు, తీసుకుంటూ ఉంటాడు, అంతే. అంతకు మించి ఒక మాట కూడా ఎక్స్ట్రా చెప్పరు. ఎందువల్ల అది వేస్ట్ అయిపోతుంది. ఎవరైనా వేస్ట్ చేసుకుంటారా డబ్బుని? నువ్వు రూపాయి పాడు చేయవు కదా నీ దగ్గర ఉన్న డబ్బుని. మరి బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న డబ్బేమో సరస్వతీదేవి. అర్థమైందా? సరస్వతీదేవిని ఆయన వేస్ట్ చేయరు కదా, ఆయన అవమానించరు కదా స్వామి. అట్లానే బ్రహ్మతత్వం తెలిసి ఉన్నవాడు బ్రాహ్మణుడు ఎప్పుడు కూడాను జ్ఞానాన్ని అవమానించడు. అర్హత లేని చోట ఉంచి, రాత్రి నేను పుస్తకం క్రింద పెట్టకూడదని చెప్పి ఒక పాఠం నేర్చుకున్నావు కదా, అలా నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. అలా ఆ మాట కూడా నువ్వు వినవనుకున్నప్పుడు ఇంక చెప్పరు. అవుతుందా? సో ఈ ప్రమాదం ఎప్పుడు నా ప్రక్కనే ఉండే వాళ్ళకి ఆ ప్రమాదం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరైనా ఎన్నేళ్ల నుంచి ఉన్న వాళ్ళైనా సరే ఆ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తోటి మనిషిగా గనక చూశారు అంటే మీరు సాధించేది ఏమీ ఉండదు. తండ్రిలో నారాయణుడిని చూసినా, మహాశివుడిని చూసినా, బ్రహ్మదేవుడిని చూసినా మేలు జరుగుతుంది, సూర్యభగవాను చూసినా మేలు జరుగుతుంది. తండ్రిని తోటి రక్తమాంసమయమైన శరీరంగా చూసేవాడికి మేలేం కలుగుతుంది? ఆస్తి పంపకాల్లో గొడవలు తప్ప. అర్థమవుతుందా? ఈ తత్వము అందుకనే చెప్పేది, ఒక ఉత్తమ సాంగత్యంలోకి మనం వెళ్ళిన తర్వాత రోజువారీ ఉండేదే కదా అని చెప్పి ఆ సాంగత్యాన్ని తోలనాడకూడదు. రోజు తినే అన్నమైన 2 పూట్లు 3 పూట్లు 4 పూట్లు తినకపోతే ఉపయోగం ఇక ఏమన్నా ఉండగలుగుతామా మనం? కానీ రెగ్యులర్ గా కావాల్సినంత లభిస్తుంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థం చేస్తాం, అసలు దానికి వంకలు పెడతాం, అన్నాన్ని నిందిస్తాం. మరి అది చాలా దోషం అనమాట. అర్థమైందా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ఒక్కసారిగా తెలియవు నాన్న, క్రమక్రమంగా తెలుసుకుంటూ వెళుదురు. కానీ తెలుసుకుంటూ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా ఉత్తమోత్తమైన సాంగత్యంలో ఉన్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఆ భావనతోటే నడుస్తూ ఆ థ్యాంక్ఫుల్నెస్ అనే దాన్ని అలవాటు చేసుకున్నామంటే, ఇప్పుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళ మాటకి థ్యాంక్స్ చెబుతారని చెప్పి మన వాళ్ళు విమర్శిస్తుంటారు, ఎందుకు అట్లా థ్యాంక్స్ చెప్పడం అని. అది వాళ్ళు మాటగా చెప్పడం తప్పని చెప్పి నువ్వు అంటున్నా సరే, నీ దగ్గర థ్యాంక్ఫుల్నెస్ ఉన్నదా? దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మాటకి థ్యాంక్స్ చెప్పడం అనేది అవసరం. అట్లనే పీరియాడికల్ గా క్షమాపణలు కోరటం కూడా అవసరం. ఏమీ నువ్వు తప్పు చేయలేదు, కానీ నీ వల్ల ఏదైనా జరిగి ఉండొచ్చు, వాళ్ళు పొరపాటుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, నువ్వు పొరపాటుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. అందువల్ల ఎవరెవరికైతే తోటైతే నువ్వు ఇప్పటిదాకా ఇంటరాక్ట్ చేసావో, 1 సంవత్సరం పాటు కానీ, ఒక 6 నెలల పాటు కానీ, నెల పాటు కానీ, రోజు పాటు కానీ, వాళ్ళందరితో నువ్వు చెప్పాల్సింది ఏమిటి అంటే, నన్ను క్షమించండి, నా వల్ల ఏమన్నా కష్టం కలిగితే అని. అవతల వాళ్ళు మొదటిసారి నేను కూడా ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. మనం చాలా మంచి రిలేషన్లో ఉంటున్నాం, మీరు ఎందుకు అడిగారు ఇలా అని అడిగాను ఒక ఆయన్ని, పెద్ద ఆయన, ఒక జైన్ కమ్యూనిటీ ఆయన. ఇది మా ఆచారం అండి, మా దీంట్లో వస్తూ ఉన్నది, ఇది సంవత్సరానికి ఒకసారి ఫలానా రోజు అని చెప్పి ఉంటుంది, ఆ రోజున మేము అందరినీ క్షమాపణలు అడుగుతాం, ఇంట్లో వాళ్ళని, స్నేహితుల్ని, వ్యాపార వర్గాల్ని, ఎవరెవరైతే ఇప్పటి వరకు కలిశారో, నా కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతాం. వాళ్ళు కూడా అడుగుతారు. ఇలా అంతకుముందు మాటలు లేని వాళ్ళు కూడా మనసులు మరలా దగ్గరైపోయి ఉంటూ ఉంటారు. కానీ ఇది పైకి చేయటము, సిన్సియర్గా చేయటం అనే దాని మీద ఆధారపడి మిగతా విషయాలన్నీ ఉంటాయి. కాబట్టి మనం క్షమాపణ అడగాలి, థ్యాంక్స్ చెప్పాలి, ఈ 2 కూడా ఉండాలి.
దాన్ని వాళ్ళు మిచ్చామి దుఃఖదం అంటారు. దుఃఖదం అని చెప్పి పిలుస్తారు. అలా ఒకరు ఒక గ్రేడ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. అర్థమైందా? అర్థమైంది. సో ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటే శ్రీరామచంద్రునిలో ఇప్పుడు రాముల వారే కదా మన దైవం. అవును. ఉమ్, ఆయన గురించి మొట్టమొదట అడిగినప్పుడు వాల్మీకి మహర్షి కొన్ని ప్రశ్నలు వేశారు. ఎవరైనా గొప్పవాడు ఉన్నాడా, కృతజ్ఞత అనేది కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి ఒక ఫీచర్ ఆయన ప్రస్తావన చేశారు. చేసిన మేలు మరవని వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎందుకు లేడయ్యా, ఒక ఆయన ఉన్నాడు. జనరల్ గా అది చాలా కష్టమైన అంశం. కృతజ్ఞత అనేది వెరీ రేర్ ఇంగ్రీడియంట్. ఇదిగో ఇప్పుడు మన సమకాలీనుడుగా దశరథ మహారాజు కుమారుడుగా కనిపిస్తున్న ఈ శ్రీరామచంద్రుడు కృతజ్ఞతకు రూపుదాల్చిన కృతజ్ఞత అంటే పర్సానిఫైడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్ పర్సానిఫైడ్ అనమాట. థ్యాంక్ఫుల్నెస్ అనే భావం గనక ఒక రూపం ధరిస్తే శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆయనకి విశ్వామిత్ర భగవానుడు బోధ చేశారు, కాబట్టి ఆయనకి వశిష్ఠ భగవానుడు బోధ చేశారు. కాబట్టే ఈ లోకంలో ఇప్పుడు కూడా ఆ లక్షణం ఎంతో కొంత కలిగి ఉన్న వినయవంతులైన వాళ్ళకి అందరికీ కూడా నీ బోధ పలు రూపాల్లో అందుతూ ఉన్నది. దానంతటదే వచ్చి చేరుతూ ఉన్నది, అలా తారసపడుతూ ఉన్నది. అందుకని ఈ వినయము, కృతజ్ఞత, అట్లనే తాను తెలిసి చేసిన తెలియక తన వల్ల జరిగిన పొరపాట్లకి నిరహంకారంతో క్షమాపణ కోరడం ఇత్యాది శుభ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి భరద్వాజ మహర్షి భరత మహారాజు విషయంలో చెప్పిన మాటలాగా ఏం చెప్పారు ఆయనంటే, పల్లపు నేలలోకి నీరు దానంతటదే వచ్చి చేరుతుందయ్యా. నీలోకి నీలాంటి పవిత్రుడి దగ్గరికి ఉత్తమ గుణాలన్నీ వాటంతట అవే వచ్చి చేరిపోయినాయి. నిన్ను వరించి వచ్చినాయి అవన్నీ కూడా నీరు పల్లాన్ని వరించినట్లుగా అని చెప్పి చెబుతారు. ఆ విధంగా ఈ లక్షణాలు కలిగిన వాళ్ళ దగ్గరికి జ్ఞానం అలా ప్రవహిస్తుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం అలా ప్రవహిస్తుంది. కాబట్టి మొట్టమొదట ఉత్తమ లక్షణాలని అలవర్చుకోవాలి, క్రమంగా లక్షణాతీతులు కావాలి. ఆ దారిలో వెళుతూ అన్ని లక్షణాల నుంచి పై ఎత్తున ఉండే లక్షణాతీతమైన వస్తువు స్వరూపులై వెలుగొందాలి. ఇది తత్వం. దానికోసమే ఈ అనుష్ఠానాలు, రకరకాల విధానాలు ఇవన్నీ మనం అవలంబిస్తాం. దీక్షాబద్ధులం అయి ఉంటాం, ఉత్తమ లక్షణాలను ప్రదర్శిస్తూ సొంత లాభం పోతున్నా సరే లక్షణాన్ని మాత్రం వదలకుండా ముందుకు సాగుతాం. అది క్రమంగా శ్రీరామచంద్రుడి దగ్గరికి చేరుస్తుంది మనల్ని. ఆయనే లోక గురువు, జగద్గురుడు. జయ సద్గురు రామ్ అంటున్నాంగా. అవును. అది వస్తుందన్నమాట. సో మెల్లగా ఆ సర్వీస్లో ఉంటూ ఉండండి, పని చేస్తూ ఉండండి, విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఇకపోతే నువ్వు మళ్ళీ మర్చిపోతాను, గుర్తు చేయి తర్వాత, నాకు క్లాస్ అయిన తర్వాత నీతో చెప్పేది ఉంది. నెక్స్ట్ శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. పరమాత్మకు నమస్కారం. స్వామి, అనుష్ఠానము అంటే ప్రతిరోజు క్రమం తప్పక పరమాత్మను కొలవటమే అనుష్ఠానమా స్వామి? లేకపోతే ఇది ఏదైనా శాస్త్రీయమైన ప్రక్రియ, దీనికి ఒక విధానం అనేది ఉంటుందా స్వామి? సరే, ఇంకా ఉందా ప్రశ్న? అంతే స్వామి. అంతేనా? ఏది ఆత్మదర్శనం చేయించుతుందో, అంటే వస్తు దర్శనం చేయించుతుందో, తనను తాను తెలియజేస్తుందో ఆ దారి ఉత్తమమైన దారి. ఆ దారిని తెలియజేసే ఆ గ్రంథం ఏదైతే ఉందో అదే ఉత్తమమైన శాస్త్రం. శాస్త్రం అంటే అదే. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రధానమైన ఉద్దేశాన్ని సాధించటం కోసం అని చెప్పి ఉండే ఉపలక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలను సాధించుకోవటానికి కూడా శాస్త్రాలు వస్తాయి. ఇవి లౌకిక రూపంలో, వైదిక రూపంలో 2 రకాలుగా ఉంటాయి ఈ శాస్త్రాలు కూడా.
సో ప్రధానమైన దాన్ని సాధించుకోవటం కోసం ఈ శాస్త్రాలన్నింటినీ కూడాను అధ్యయనం చేసి అనుసంధించడం ఏదైతే ఉందో, అనుసంధించి ఆ పనితోటే నిత్యాభ్యాస పరులై ఉండటం ఏదైతే ఉందో దీన్ని అనుష్ఠానం అంటారు. ఇది అనుష్ఠానం యొక్క వాస్తవ రూపం. ఇక అనుష్ఠానం అని చెప్పి పైకి మనం చెప్పే ఆ మాటకి నేరుగా అర్థం ఏమిటంటే, నువ్వు ఏ పని అయితే ఏ పర్పస్ తోటి అయితే మొదలు పెట్టావో ఆ పని నుంచి ఇంకెప్పటికీ వైదొలగకుండా చేసుకుంటూ పోతే దాన్ని అనుష్ఠానము అంటారు. సో ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి శాస్త్రం ఎప్పుడైనా సరే పరమాత్మకి నిన్ను చేరుస్తూ ఉన్నదంటే అది వైదికం అని చెప్పి గుర్తించాలి. ఏ వేదంలో చెప్పారు అనకూడదు. వేదాల అనంతములు ఏ మాట, ఏ దారి, ఏ పని నిన్ను నీతోటి అంటే పరమాత్మతోటి పరిచయం చేస్తుందో, కలుపుతుందో అది శాస్త్రం. అతడు గురుడు, అది కర్మ, అది అనుష్ఠానం. దానికి అనుబంధంగా వచ్చే అనేక అవసరాలను అనుసరించి ఏ శాస్త్రాలు వస్తున్నాయో, ఏ విధానాలు వస్తున్నాయో అవన్నీ కూడాను తత్తుల్యాలే. కాకపోతే వాటి ప్రయోజనం ఆ ప్రధానమైన ప్రయోజనాన్ని నెరవేర్చడానికి సహాయంగా ఉండడం. నీవు ధనం సంపాదిస్తున్నా ఆ ధనాన్ని భోజనం రూపంలో లేకపోతే ఇతర సుఖాల రూపంలో, ఇతర అవసరాల రూపంలో వాడుతున్నా ఆ వాడే విధానాలు, సంపాదన విధానాలు ఇవన్నీ కూడాను ఈ ప్రధానమైన పర్పస్ని నెరవేర్చడం కోసం ఉన్నాయి. ఆ ప్రధానమైన పర్పస్ని మర్చిపోయి అంటే ప్రధాన లక్ష్యాన్ని మర్చిపోయి ఉపలక్ష్యమే అసలు లక్ష్యం అనుకునే భ్రాంతిలో కనుకబడితే ఇప్పుడు MA, MMA, 5 MAలు, 6 MAలు, PhDలు ఎందుకు చదువుతున్నారంటే దానికి అర్థం లేదు. చదువుతూనే ఉంటాడు వాడు. అదొక వ్యసనం. ఎందుకు సంపాదిస్తున్నావురా అంటే ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 10 ప్లాట్లు, 20 ప్లాట్లు, 100 ప్లాట్లు, భూమి అంతా కావాలి. తర్వాత ఏంట్రా తెలియదు. అదొక వ్యసనం. సో ప్రధానమైన లక్ష్యానికి మనల్ని చేర్చేది, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేది అయినది శాస్త్రము. ఆ పనిలో ఉండడము అనుష్ఠానము. దానికి ఉపయుక్తమయ్యే ఈ నానా భాషలు లేకపోతే శాస్త్రాలు ఇవన్నీ కూడాను అనుసంధించి ఆయా మంత్ర విధానాలు, ఆయా దేవతా పూజలు ఇవన్నీ కూడాను ఉపలక్ష్యాలు మాత్రమే. ఎంతమంది దేవతలనైనా నువ్వు పూజ చేయి, అది ఉపలక్ష్యం మాత్రమే తప్ప ప్రధాన లక్ష్యం మాత్రం కానే కాదు. ఏ దేవతని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో అది గణపతి కావచ్చు, సూర్య భగవానుడు కావచ్చు, జీసస్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఏదైనా కానీ చివరికి పరమశాంతియే గమ్యం. దాన్ని ప్రసాదించేదే ఇది. ఈ దేవతా పూజల యొక్క ఈ అనుష్ఠానాల యొక్క ఫలంగా నీకు ఆత్మశక్తి పెరుగుతుంది. దానిని పరమాత్మకు సమర్పించి ఇది నీదే స్వామి, నీ స్వరూపమే అని చెప్పి నువ్వు గుర్తించినప్పుడు ఈ అనుష్ఠానం ఫలం వస్తుంది. ష్టాగతి నివృత్తవు అని చెప్పి అమరం చెబుతూ ఉంది. అమరం అంటే అమరకోశం అనే సంస్కృత నిఘంటువు. కాబట్టి ఏ పని మొదలు పెట్టావో దాని నుంచి వైదొలగకుండా ఉండడం, మడమ తిప్పకుండా ఉండడమే అనుష్ఠానము అన్నదానికి అర్థం. క్లియర్ స్వామి? జై శ్రీరామ్ స్వామి. కాబట్టి ఇదంతా వినండి చక్కగా. మళ్ళీ మీరు అడిగిన వాళ్ళ యొక్క స్థితిని అనుసరించి సమాధానం వస్తూ ఉంటుంది. కానీ సమాధానాల సారం మాత్రం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. మీ భాషను అనుసరించి, మీ భావన పటిమను అనుసరించి, భావన వైశాల్యాన్ని అనుసరించి, వైవిధ్యాన్ని అనుసరించి సమాధానాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే 5-6 ఏళ్ళ పిల్లవాడు మాటలు నేర్చుకుంటూ ఏదో స్కూల్లో చదువుకుంటూ వాడికి ఒక ప్రశ్న తలెత్తితే, ఇటువంటి ప్రశ్న తలెత్తితే వాడికి కూడా సమాధానం పూర్ణంగానే ఇవ్వబడుతుంది. కానీ ఇచ్చే విధానము, భాష మారిపోతుంది. ప్రౌఢత్వాన్ని సాధించిన వాళ్ళు అంటే ఈ మార్గంలో కొంత దూరం సాగి చెప్పింది చెప్పినట్లుగా చక్కగా ఆకలింపు చేసుకోగలిగే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒక తీరుగా కనిపిస్తుంది. కానీ లోపల సారం ఒకటే, ఒక్క విషయం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకొని ప్రశ్నలు ముందుగా వ్రాసుకొని ఉంచండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది నన్ను అడగటానికి. అంతేగాని ఏదో ఆశువుగా మీ ఇష్టం వచ్చిన భాషలో అడగద్దు. దానివల్ల మీకు సమాధానం
తృప్తి కలిగించదు. కారణం నీకు క్లారిటీ లేదు కాబట్టి నీ ప్రశ్నల్లోనే ఆ సమాధానం కూడా నీకు పూర్ణంగా చెప్పినా నీకు అది అర్థం కాదు. జై సద్గురురామ్. జై సద్గురురామ్ స్వామి. జై సద్గురురామ్ స్వామి. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్ జై సద్గురురామ్ స్వామి.